హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ మహాలక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్, దట్ ఈజ్ మహాలక్ష్మి. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండి. ఇక్కడ వచ్చేసరికి ఇది మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు అయితే వ్లాగ్ కంటిన్యూ అవుతుందండి. వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న విషయం అబ్బా, ఎవరికైనా మన వీడియోస్ నచ్చుతున్నాయి అంటే ఒక చిన్న లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసి కాస్త సపోర్ట్ చేయండి. ఇలాంటి న్యాచురల్ వ్లాగ్సే, డైలీ రొటీన్ వ్లాగ్సే షేర్ చేస్తూ ఉంటాను. ఇది వచ్చేసరికి సండే రోజు వ్లాగ్ అండి. ఆ ముగ్గు నేను ఫ్రైడే వేసాను అనుకుంటా. అయితే మనకి ఫ్రైడే సాటర్డే 2 days కదలకుండా ఉంది. నిజం చెప్పాలంటే సండే ఈ రోజు కూడా చాలా బాగుందనమాట. కానీ 3 రోజులు ఇంకా అదే ముగ్గు అలానే ఉంచడం ఎందుకు అని చెప్పేసి ఇంకా వాకిట్లో పొద్దున్నే లావగానే ఇంక మనం చేసే పనే కదా, మొత్తం ఊడ్చేసి నీట్గా కడిగేసి ముగ్గు అయితే పెట్టుకుంటాను కదా, ఇంకా ఆ పని అయితే చేస్తున్నాను అనమాట. నిన్నటి వ్లాగ్లో నేను షేర్ చేశాను కదా, రేపు విజయవాడ అమ్మవారి గుడి దగ్గరికి వెళ్దాము అని చెప్పేసి అనుకుంటున్నాము అని నిన్నటి వ్లాగ్లో చెప్పాను కదండి. అయితే చైత్రకి వ్యాక్సిన్ వేయించాం కదా, నైట్ అంతా కూడా ఫీవర్ వచ్చేస్తుంది అనమాట. అంటే ఇది కామన్ అండి, కొంతమందికి వస్తుంది, కొంతమందికి రాదు. చైత్రకి అయితే ఫీవర్ వచ్చింది. నేనేమనుకున్నా అంటే ఈరోజు నైట్కి తగ్గిపోద్దేమో, రేపు పొద్దున్నే మనం వెళ్ళొచ్చులే అని చెప్పేసి అనుకున్నాను. కానీ ఏంటంటే పొద్దున్నే కూడా తగ్గలేదండి. మళ్ళీ ఈరోజు కూడా లేవగానే చూస్తే ఇంకా అర్థమైపోయింది అనమాట, జ్వరం వచ్చేసింది అని చెప్పేసి. ఇంక ఇలాంటి టైంలో వెళ్ళడం ఎందుకులే, అమ్మ ఎప్పుడు అనుగ్రహిస్తే అప్పుడే వెళ్ళొచ్చు అని చెప్పేసి ఇంక అట్లా ఈరోజు అయితే క్యాన్సిల్ చేసేసుకున్నాం అనమాట. అంటే మామూలుగా సండేనే వెళ్దాం అనుకున్నాం. పిల్లల్ని అక్క వాళ్ళ ఇంట్లో ఉంటారు కదా, పిల్లలు ఉంటారు, పిల్లలతో పాటు ఆడుకుంటారులే అని చెప్పేసి అక్క వాళ్ళ ఇంట్లో వదిలిపెట్టేసి వెళ్దాం అనుకున్నాం. ఎందుకంటే మనం పొద్దున్నే బయలుదేరి వెళ్ళిపోయినా కూడా మనం రిటర్న్ వచ్చేసరికి మధ్యాహ్నం 1:32 అలా అయిపోతుంది కదా. కొంతసేపే కదా, ఒక్క పూటే కదా, ఏమి ఇబ్బంది ఉండదు. అక్క దగ్గర వదిలిపెట్టేసి వెళ్ళిపోదాం అని చెప్పేసి అనుకున్నాం. కానీ ఏంటంటే ఇంకా హెల్త్ బాగాలేనప్పుడు ఎందుకులే అని చెప్పేసి క్యాన్సిల్ చేసేసుకున్నాం అనమాట. లేదంటే ఈరోజు వెళ్ళిపోయే వాళ్ళం పొద్దున్నే. పిల్లల్ని తీసుకొని వెళ్ళట్లేదా అంటే వెళ్ళాలని అనుకోలేదండి. ఎందుకంటే మాకు కొంచెం బండి మీద ఇబ్బంది అయిపోతుంది అనమాట, పిల్లలు ఇద్దరిని తీసుకొని వెళ్ళాలి అని అంటే చిద్వి బ్యాక్ సైడ్ కూర్చుంటాడండి, కానీ చైత్ర ముందు కూర్చుంటుంది కదా. మాకు మా ఆయనకి డ్రైవింగ్ టైంలో కొంచెం ఇబ్బంది అయిపోతుంది అనమాట. కొంచెం చైత్ర కొంచెం కాలెత్తర పిల్ల అంటారు కదండి, కొంచెం హైట్ అయ్యిద్ది అనుకుంటాను. చిద్వికి 5 years అట్లా ఉన్నప్పుడు హైట్ విషయంలో మాకు అంత ఇబ్బంది అనిపించలేదన్నమాట, వాడు ఫ్రంట్ కూర్చున్నా కూడా. కానీ చైత్ర విషయంలో కొంచెం ఆమె హైట్ అవుతుందేమో అని చెప్పేసి అనిపిస్తుంది. ఏమో మరి చెప్పలేము కదా, ఆడపిల్లలు కొంచెం ఫాస్ట్గా గ్రోత్ ఉంటుంది, ఉన్నట్టుండి ఆగిపోతారు. మగపిల్లలు ఏంటంటే కొంచెం ఈ ఒక ఏజ్ వచ్చేంత వరకు అట్లా ఉంటారు, కానీ తర్వాత వాళ్ళ గ్రోత్ అనేది స్టార్ట్ అయ్యిద్ది కదా. అట్లా ఎందుకనో చైత్ర కొంచెం హైట్ అయ్యిద్ది అని చెప్పేసి అనిపిస్తూ ఉంది నాకు. అంటే బండి మీద కూర్చున్నప్పుడు మా ఆయనకైతే ముందు దారి కనిపించట్లేదు అనమాట. తల ఇటు తిప్పమంటే అటు తిప్పుతుంది, అటు తిప్పమంటే ఇటు తిప్పుతుంది. కొంచెం ఇబ్బందిగానే ఉంది బండి మీద పిల్లలు ఇద్దరిని తీసుకొని వెళ్ళాలి అని అంటే. అందుకని చెప్పేసి పిల్లల్ని అయితే ఎందుకు అనవసరంగా రిస్క్ తీసుకోవడం, ఇంకా తప్పదు అనుకున్న ప్లేసెస్కి అయితే వెళ్ళిపోతామండి పిల్లల్ని తీసుకొని. ఇట్లాంటప్పుడు మాత్రం కొంచెం మేమిద్దరమే వెళ్ళి రావడానికి చూస్తూ ఉంటాం అనమాట, పిల్లల్ని తీసుకెళ్లకుండా. బస్సులకి కానీ ఆటోలకు కానీ వెళ్ళాలంటే కుదరదండి. బండి మీద అనుకోండి మనకు టైం కూడా కొంచెం సేవ్ అయ్యిద్ది అని చెప్పేసి మేము ఎక్కువ బండి మీదే వెళ్ళిపోతూ ఉంటాం అనమాట. ఇంకట్లా ఏంటంటే పిల్లల్ని తీసుకెళ్ళకోకుండా మనమే వెళ్ళొద్దాం అనుకున్నాం, కానీ కుదరలేదు. చైత్రాకి జ్వరం వచ్చేసరికి చాలా రోజుల తర్వాత గులాబీ పువ్వులు అయితే పుయ్యడం స్టార్ట్ అయినాయండి. మనకి వైట్ రోజెస్ అయితే ఆల్రెడీ నేను మీతో షేర్ చేశాను, చాలా రోజుల తర్వాత పువ్వులు పోస్తున్నాయండి అని చెప్పేసి. కానీ రెడ్ రోజెస్ మాత్రం ఈ మధ్యనే స్టార్ట్ అయిందనమాట. నేను కొమ్మలన్నీ కట్ చేసిన తర్వాత అది కొంచెం సెట్ అవ్వడానికి చాలా టైం పట్టింది. అట్లా కొంచెం చిగురు వచ్చేసి పువ్వులన్నీ కూడా ఇప్పుడే పుయ్యడం స్టార్ట్ అయినాయి అనమాట. చాలా హ్యాపీగా ఉందండి. ఇంటి ముందు ముగ్గు కానీ, పూల మొక్కలు కానీ, పువ్వులు కానీ అలా చూస్తున్నప్పుడు నాకు కొంచెం పొద్దున్నే రిఫ్రెషింగ్గా అనిపించింది అనమాట ఆ మొక్కల వైపు చూసుకున్నప్పుడు. అందుకనే ఎంత పనిలో ఉన్నా సరే పొద్దున్నే మాత్రం కొంతసేపు మొక్కల దగ్గర టైం స్పెండ్ చేయడానికి చూస్తానన్నమాట. ఈరోజు టిఫిన్ వచ్చేసరికి దోశలండి. మాకు దోసపిండి ఉంది, కానీ నేనేంటంటే పిల్లల వరకు బయట నుంచి ఇడ్లీ తెప్పిద్దాం అని చెప్పేసి అనుకుంటున్నాను. అంటే ఫస్ట్ చైత్ర వరకే అనుకున్నా, జ్వరం వచ్చినప్పుడు దోశలు పెట్టేదానికన్నా కూడా ఆయిల్ ఫుడ్ పక్కన పెట్టేసి కొంచెం ఇడ్లీ అట్లా పెడితే మంచిది అని చెప్పేసి చైత్ర ఒక్కదానికి ఇడ్లీ తెప్పిద్దాం అనుకున్నాను. కానీ ఏంటంటే మా ఆయన ఒక్కరికే ఎందుకు, ఇద్దరికి తీసుకొని వస్తానులే, వాళ్ళిద్దరికి ఇడ్లీ పెట్టేసి మనం దోశలు పోసుకొని తిందాము అని చెప్పేసి అన్నారనమాట. సరే అలానే తీసుకొచ్చారు. పిల్లలిద్దరూ అయితే టిఫిన్ చేసేసారండి. చైత్రకు టాబ్లెట్స్ కూడా వేసాను. అయితే ఇంకా మా ఆయన
మధ్యాహ్నం లంచ్లోకి ఏం చేయాలి అని చెప్పేసి ఆలోచిస్తున్నారనమాట. అంటే ఆయన ఏం చెయ్యర్లేండి, ఏం తిందాము అని. అయితే ఇంట్లో స్వీట్ కార్న్ ఉంది, స్వీట్ కార్న్ రైస్ ఏదైనా చేసుకుందాం అని చెప్పేసి అనుకున్నాము. కానీ అంటే ఈ రోజంతా ఇంట్లోనే ఉంటానని చెప్పేసి అనుకున్నారు మా ఆయన. సండే కదా, సండే అయినా ఉండరండి. కానీ ఈ మధ్య మా ఆయనకి వర్క్ అంతగా ఉండట్లేదు, హెల్త్ కూడా అంత మంచిగా ఏమి ఉండట్లేదు అనమాట, బాడీ సపోర్ట్ చేయట్లేదు. అందుకని ఏదైనా పని ఉంటేనే బయటకు వెళ్తున్నారు, లేదంటే మ్యాక్సిమం ఇంట్లో ఉండడానికి ట్రై చేస్తున్నారనమాట. అయితే ఇంకా ఈరోజు ఇంట్లోనే ఉంటానేమో అనుకొని స్వీట్ కార్న్ రైస్ ఏమైనా చేద్దామా, చేసుకొని తిందాము, ఎలాగూ నాన్ వెజ్ తినట్లేదు కదా, అంటే నేను తినట్లేదండి, ఇంకా మా ఆయన తినేస్తున్నారులే, కానీ నేను కొంచెం ఆగాను అనమాట. అయితే నాన్ వెజ్ ఎలాగూ తినట్లేదు కదా, మరి లంచ్లోకి స్పెషల్ ఏమైనా చేసుకుందామా అని చెప్పేసి ఇద్దరం కూర్చొని ఉన్నాము. పొద్దున టైం వచ్చేసరికి 7:20 అలా అయ్యిందండి. 7:30 లోపే అయ్యిందనమాట. ఇంకా కూర్చొని ఏం తిందాము అని చెప్పేసి ఆలోచించుకుంటా ఉన్నాం. బయటికి వెళ్ళి ఇడ్లీ తీసుకొచ్చేటప్పుడు మునక్కాయలు తీసుకొని వచ్చారు, అసలు ముదిరిపోయినాయండి. ఆయన ఎవరో చెప్పారంట, చూడడానికి ఇలానే ఉంటాయి కానీ లోపల మాత్రం లేతగానే ఉంటాయి, మంచియే అని చెప్పారంట. అందుకని తీసుకొని వచ్చారు. నేను చూడగానే చెప్పా, అవి ముదిరిపోయి ఉంటాయి, కావాలంటే నువ్వు చూడు అంటే మా ఆయన పని కట్టుకొని, నేను మధ్యాహ్నం ఎప్పుడో లంచ్ కోసం రెడీ చేసుకుంటాను కదా, ఈ వెజిటబుల్స్ ఇవన్నీ కూడా కట్ చేయడం. కానీ మా ఆయన అప్పుడే అయితే చూద్దామని చెప్పేసి మునక్కాయలన్నీ కట్ చేస్తుంటే అసలు తెగట్లేదనమాట, ముదిరిపోయాయి. ఇంకా అర్థమైపోయింది మా ఆయనకి, ఇంత దారుణంగా మోసపోయామా అని చెప్పేసి. 30 రూపీస్ ఏమో తీసుకున్నారంట. అయితే 4 ఇచ్చినట్టున్నారండి, అన్నీ ముదిరిపోయి ఒక్కటి కూడా సరిగ్గా లేదు. ఇంకేం చేస్తాం, ఊరికే పడేయలేం కదా అని చెప్పేసి కొన్ని ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, మునక్కాయలు అన్నీ కూడా కట్ చేసి, టమాటాలు కూడా వేస్తే బాగుంటుంది, ఎక్కువ లేవన్నమాట టమాటాలు. కూరగాయలు సండే తీసుకురామండి సాధ్యమైనంత వరకు, ఎందుకంటే మనకు మార్కెట్లో అంత ఫ్రెష్గా దొరకవన్నమాట. అందుకని చెప్పేసి మండే అయితే బాగుంటాయి. కొంచెం ఈ రోజుకి ఏదో ఒకటి వండేసుకుందాంలే అన్నట్టుగా ఒక మునక్కాయలు ఒకటే తీసుకొచ్చారనమాట. రేపు మార్నింగ్ కొంచెం ఫ్రెష్గా ఉంటాయి, రేపు వెళ్ళి తీసుకొచ్చుకోవాలి. ఇక్కడ ఏమవుతుందంటే వెజిటబుల్స్ అవన్నీ కట్ చేసేసాం కదా, కట్ చేసిన తర్వాత నేను పక్కన పెట్టేసాను. ఇప్పుడే ఎందుకులే, మనం కొంచెం ఫ్రెష్ అయిన తర్వాత మార్నింగ్ చేయాల్సిన పనులు కొన్ని ఉంటాయి కదా, అవి అయిన తర్వాత లంచ్ సంగతి చూసుకోవచ్చులే అని చెప్పేసి నేను ఇక్కడ అంట్లు తోముకుంటున్నా. మా ఆయన ఏంటంటే అంత చీమలండి, నేను సరుకులన్నీ బాక్సెస్లో అట్లా డబ్బాల్లో సర్ది పెట్టుకుంటాను కదా, మొత్తం చీమలే అనమాట. మరి ఎక్కడి నుంచి వస్తున్నాయి ఏమో నాకు తెలియదు, కానీ ఈ ఏరియా మొత్తం చీమలే ఉన్నాయి, హాల్లో కూడా చీమలే ఉన్నాయి. అందుకని గమాక్సిన్ ఉంటుంది కదా చీమల మందు, అది తీసుకొచ్చేస్తున్నారన్నమాట. ఇవన్నీ వాడాలంటే నాకు ఎందుకో కొంచెం భయం అండి, టక్కున గాలికి ఎక్కడ ముక్కుల్లోకి వెళ్ళిపోతుందో, ఆ స్మెల్ ఏమో బాగుండదు అని చెప్పేసి నేను పెద్దగా అంత ఇష్టం ఉండదు నాకు. పసుపు చల్లేస్తూ ఉంటాను, కానీ మా ఆయన ఏంటంటే పసుపుకి అంత ఎక్కువ వెళ్ళవు, వద్దులే నేను గమాక్సిన్ తెప్పించేసేస్తాను అని చెప్పేసి చీమలు పోవడానికి గమాక్సిన్ అయితే అక్కడ చల్లుతున్నారనమాట. ఇంకా మా ఆయనకి ఏంటంటే సడన్గా ఫోన్ వచ్చింది, వర్క్ ఉంది అని చెప్పేసి, అందుకని రెడీ అయ్యి వెళ్ళిపోతున్నారు. నాకు టిఫిన్కి ఇబ్బంది అయిపోతుందండి. ఇందాక తీసుకొచ్చిన దోశ పిండి కూడాను నేను బయట నుంచి తెప్పించిన పిండే, అందుకని చెప్పేసి నాకు ఈరోజు కొంచెం గట్టిగా అడిగాను అనమాట. లేదు, మినువులు కొంచెం ఎండబోయి మనకి ఎన్ని కావాలో అన్ని తీసుకొని మళ్ళీ కావాలంటే స్టోర్ చేసుకోవచ్చు అని చెప్పేసి మినువులు అయితే ఇక్కడ ఎండబోస్తున్నారు మా ఆయన. 1-2 సార్లు నేను అడిగాను అనమాట, కొంచెం ఎండబోసెళ్ళు, మధ్యాహ్నం కల్లా మంచిగా ఎండుతాయి, సాయంత్రం మరపట్టించుకోవచ్చు అని చెప్పేసి చెప్పాను. ఇంకా అలా హడావిడిగా వెళ్తూ మినువులన్నీ కూడా కింద పడేసి వెళ్ళారనమాట. అంటే ఇప్పుడు మనకి టిఫిన్కి ఇబ్బంది అయిపోతుందండి, ప్రతిసారి ఎక్కడ తెచ్చుకుంటాం చెప్పండి బయట. నేను చెప్పాను కదా ఆల్రెడీ, మళ్ళీ ఈ రోజు కూడా అదే టాపిక్ ఎందుకులేండి. ఇంకెళ్ళేటప్పుడు కొంచెం గట్టిగా చెప్తే మినువులన్నీ కూడా ఎండబోసి వెళ్ళిపోయారనమాట. మనకి ఎన్ని కావాలో అన్ని తీసుకోవచ్చండి. ఒక క్యాన్ ఉంటుంది నా దగ్గర, ఆ క్యాన్లో ఎన్ని పడితే అన్ని తీసేసుకొని పట్టించుకోవచ్చు. కానీ ఏంటంటే వీటిని ఇలాగే వదిలేసామనుకోండి పురుగు పట్టి పుచ్చిపోతాయి అన్నమాట. అందుకని అప్పుడప్పుడు అంటే మనకి 1 ఇయర్కి సరిపడా మినుములు కానీ కందిపప్పు కానీ మనం కందులు కానీ తీసుకుంటూ ఉంటాం కదా, అలాంటప్పుడు ఏంటంటే మనం 1-2 సార్లు అంటే సంవత్సరానికి 2 సార్లు అట్లా ఏంటంటే కొంచెం ఎండలో ఇట్లా ఎండబోసుకొని మళ్ళీ స్టోర్ చేసుకున్నాం అనుకోండి, అలా పుచ్చుపట్టకుండా ఉంటాయి అనమాట. మనం మధ్యలో కదిలిస్తూ ఉండాలి, చూసుకుంటూ ఉండాలి. లేదంటే మనం అంత కాస్ట్ పెట్టి తీసుకొచ్చి పెట్టుకున్నా కూడా ఉపయోగం లేకుండా ఉంటుంది. అంటే మళ్ళీ ఈ వీటి కోసం ఆలోచించొద్దు, వీటికి ఇన్వెస్ట్ చేయొద్దు అనే కదా మనం ఆలోచించుకొని సంవత్సరానికి సరిపడా ఒక్కటేసారి తీసుకుంటాము. అందులోనూ బల్క్లో తీసుకుంటే ఏంటంటే కొంచెం తక్కువకి వస్తాయి అనమాట. అంత ఆలోచించుకొని తీసుకున్నప్పుడు ఇట్లా పుచ్చిపోయి పాడైపోయినాయి అనుకోండి, ఇంకా ఉపయోగం ఏమీ ఉండదు కదా. అందుకని మాకు కావాల్సినన్ని తీసుకోవడం కాకుండా మొత్తం కూడా బయట పడేసామండి. అవన్నీ కూడా సాయంత్రానికి ఎండిపోతాయి. మళ్ళీ మనం ఏదైనా గోతం చూసుకొని స్టోర్ చేసుకుంటే మళ్ళీ మనకు ఒక 3-4 మంత్స్ వరకు అయితే ఇబ్బంది ఉండదు అనమాట. అంటే
పుచ్చు పట్టిద్ది అన్న భయం ఉండదు. ఇంకా రోజు సాయంత్రం అట్లానే తీసేసుకొని మాకు కావాల్సినవి పక్కన పెట్టుకొని మిగిలినవన్నీ కూడా స్టోర్ చేసేసుకున్నాం. పొద్దున్నే మా ఆయన మునక్కాయలు ఇవన్నీ కూడా కట్ చేశారు కదా, కట్ చేసినవన్నీ కూడా ఇంకా కర్రీ చేసేస్తున్నాను అనమాట. మామూలుగా ఈ మునక్కాయలు ఉట్టిగా మునక్కాయలు వేసామనుకోండి మనకు అంత గ్రేవీ రాదు. అందుకని నేనేం చేస్తానంటే టమాటాలు ఉన్నాయి కదా కొంచెం మిక్సీ వేసేసి చెప్తాను ప్రాసెస్ కూడా నేను ఎలా చేస్తాను అనేది. అంటే ఒక్కొక్కరు ఒక్కోలా చేస్తారండి, నేను ఒకలా చేస్తా. ఇంకొకటి ఏంటంటే చాలామంది నన్ను అంతకుముందు అడిగేవాళ్ళు అనమాట, ఏదైనా ఒక కర్రీ గురించి కానీ లేదంటే మీ స్టైల్లో ఆ కర్రీ ఎలా చేస్తారు, ఈ కర్రీ ఎలా చేస్తారని కామెంట్స్ వచ్చేవి. ఇంకొకటి నాకు రీసెంట్గా ఒక సబ్స్క్రైబర్ ఇలానే కామెంట్ పెడుతున్నారు, పులిహోర చేసి పెట్టండి, 1/2 kg పులిహోర మీరు ఎలా చేస్తారు కొలతలతో చెప్పండి అని చెప్పేసి. కుకింగ్ని ఇప్పుడు మనకి వీడియోస్లో కుకింగ్ నేను ఎందుకు సెలెక్ట్ చేసుకోలేదు అని అంటే రీజన్ ఉందండి. మనం ఓన్లీ కుకింగ్ చేసుకొనైనా వెళ్ళిపోవచ్చు. అంటే ఇప్పుడు అందరికీ ఒక్కసారే రాదు కదండి, అంటే పుడతానే నేర్చుకోం కదా, మనం ఒక్కొక్కటి చేస్తూ ఉంటే అలవాటు అయ్యిద్ది. కుకింగ్ అయినా ఇంకోటి ఏదైనా సరే మనం ఇంట్రెస్ట్గా చేస్తుంటే ఒకసారి కుదరకపోయినా ఇంకొకసారి మనం చేసుకుంటే వెళ్ళిపోవచ్చు అనమాట. కానీ నేను కుకింగ్ ఈరోజు ఎందుకు సెలెక్ట్ చేసుకోలేదు అనేది నేను ఈరోజు మీకు ఎక్స్ప్లెయిన్ చెప్తాను. ఎక్స్ప్లెయిన్ చేయడం అంటే నేను ఎందుకు సెలెక్ట్ చేసుకోలేదు చెప్తానమాట. ఇది వచ్చేసరికి ఈరోజు ఈ కర్రీ ఎలా చేస్తున్నానంటే ఫస్ట్ తాలింపు వేసేస్తానండి. తాలింపు దినుసులు అన్నీ కూడా వేసి పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, తర్వాత ఉల్లిపాయలు కూడా వేసి కొంచెంసేపు ఫ్రై అయిన తర్వాత దాంట్లోనే కొంచెం పసుపు, తర్వాత అల్లం చిన్నుపాయ పేస్ట్ కూడా వేసేస్తానండి. ఆ తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న మునక్కాయలు ఉన్నాయి కదా, ఆ మునక్కాయలు కూడా వేసేసి కొంచెం ఫ్రై చేసుకుంటా. ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు దాంట్లోనే కొద్దిగా కల్లుప్పు ఉంటుంది కదా, కల్లుప్పు కూడా వేసేస్తానండి. కల్లుప్పు వేసిన తర్వాత టమాటాలు మిక్సీ పట్టేసుకుంటాను. మిక్సీ పట్టిన టమాటాలు ఏంటంటే ఆ గుజ్జు వేసామనుకోండి మనకు కొంచెం గ్రేవీ వస్తుంది అనమాట. దానికోసం అని చెప్పేసి నేను డైరెక్ట్ ముక్క లేకుండా టమాటా గుజ్జు అయితే అందులో వేసేసిన తర్వాత మూత పెట్టేసి కొంచెంసేపు మగ్గించుకుంటే మునక్కాయలు కొంచెం, అంటే ఇవి ముదిరిపోయిన మునక్కాయలు కాబట్టి నాకు కొంచెం ఎక్కువ టైమే పట్టింది. అందుకని చెప్పేసి టైం కొంచెం ఎక్కువే తీసుకుందనమాట. కొంచెం మామూలుగా కర్రీ ఏదైనా చేయాలంటే ఒక 20 minutes పట్టింది అనుకోండి, ఇది ఒక 5 minutes అట్లా 7 minutes కొంచెం ఎక్కువే పట్టింది. అంటే ముదిరిపోయినాయి కాబట్టి కొంచెం ఎక్కువ టైం తీసుకుందనమాట. టమాటా గుజ్జు కూడా వేసేసిన తర్వాత దాంట్లోనే కొంచెం కారం కూడా వేసేస్తామండి. కారం వేసిన తర్వాత మీ దగ్గర ఏదైనా అంటే ధనియాల పొడి కానీ లేదంటే జీలకర్ర పొడి కానీ ఉంటుంది కదా, నేనైతే ధనియాల పొడి జీలకర్ర పొడి అయితే ఏమీ వేయలేదులే, కానీ నా దగ్గర ఆల్రెడీ మసాలా పౌడర్ ఒకటి ఉంటుంది నేను ఇంట్లోనే తయారు చేసుకున్నది. ఆ పొడి వేసిన తర్వాత ఒక 2 minutes అలా ఉంచేసి దించేస్తాను అనమాట. ఇంతే, నేను చాలా సింపుల్గా చేసేస్తాను. కొంతమంది దీంట్లో ఏం చేస్తారంటే పాలు కూడా పోసుకుంటారండి, ఎవరిష్టం వాళ్ళది. నేనైతే పాలు పోసుకోవాలని చెప్పి నాకు ఎందుకో ఇష్టం ఉండదు, అందుకని ఇట్లా మామూలుగా ఉట్టి మునక్కాయలతో చేస్తే ఇంత గ్రేవీ రాదండి. టమాటా గుజ్జు వేసేసరికి కొంచెం గ్రేవీ లాగా వచ్చిందనమాట, కొంచెం అన్నం కలవడానికి బాగుంటుంది ఇట్లా టమాటా గుజ్జు వేస్తే. నేనైతే ఇలానే చేస్తా. ఇకపోతే కుకింగ్ ఎందుకు సెలెక్ట్ చేసుకోలేదు అని అంటే, ఓన్లీ కుకింగ్ అయితే ఒక రెసిపీ బయటకు రావాలి అంటే దాంట్లో స్టార్టింగ్లో వేసే కరివేపాకు దగ్గర నుంచి ఎండింగ్లో వేసే కొత్తిమీర వరకు కూడా ఇంట్లో అన్నీ ఉండాలండి. అన్నీ ఉంటేనే ఆ రెసిపీ పర్ఫెక్ట్గా ఉంటుంది, జనాల్లోకి వెళ్తుంది. కానీ వ్లాగ్స్ అలా కాదనమాట. ఇదోండి నేను ఈరోజు ఈ కర్రీ చేస్తున్నాను, ఇది అయిపోవచ్చింది, చేసేసాను, తినేసాం, ఇలా ఉంటుంది. మనం పర్ఫెక్ట్గా చూపించాల్సిన అవసరం ఉండదు. మన దగ్గర అన్నీ అవైలబుల్గా ఉన్నాయి, మనం చేయగలము అనుకుంటే చూపించగలము అనుకుంటే ఒక రెసిపీని వ్లాగ్స్లో కూడా చూపించవచ్చు. కానీ కుకింగ్ అలా కాదనమాట. అన్నీ పర్ఫెక్ట్గా ఉంటేనే ప్రజెంటేషన్ బాగుంటుంది. అందుకని ఒక్కోసారి ఉంటే ఒక్కోసారి ఉండవు కదా ఇంట్లో, అందుకని నేను సెలెక్ట్ చేసుకోలేదు. ఇంకా అందరం లంచ్ చేసిన తర్వాత మాకు కొంచెం టైం ఉండిందనమాట. పిల్లలు అయితే ఆడుకుంటున్నారు, వాళ్ళతో పాటు మా ఆయన కూడా. ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి. మళ్ళీ కలుస్తా, బాయ్.